దేశానికి రెండో రాజధాని గురించి ఇప్పటికైనా ఆలోచించాలి. తాజాగా జరిగిన పరిణామాలు ఈ పాఠాలు నేర్పుతున్నాయి. ఢిల్లీలో ప్రజలందరినీ ఇళ్లల్లో దాక్కోమన్నారు, అక్కడ జాగ్రత్తలు తీసుకోమన్నారు. ఎందుకని? పాకిస్తాన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఢిల్లీని కొట్టగలిగినటువంటి క్షిపణులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. ఈవెన్ ఒక క్షిపణిని కొట్టారు, అది కూడా అణుబాంబులతో కూడినటువంటి అణ్వస్త్ర పదార్థాలని వాడగలిగినటువంటి షాహీన్ శ్రేణి క్షిపణిని వాడారు. అయితే దారిలోనే దాన్ని హర్యానా దగ్గర మనం కొట్టేబట్టి సాధ్యమైంది. అప్పటికి దాంట్లో అణ్వస్త్రాలు ఏమీ పెట్టలేదు కాబట్టి నడిచింది. అందుకనే అణ్వస్త్రాలు ఉన్నటువంటి స్పాట్ను కొట్టి, అది కూడా ముడ్డి మీదన మూతి మీద రెండు మీద కొట్టేటప్పటికి అవి బయటికి తీయడానికి అవకాశం లేని పరిస్థితి సృష్టించడం ద్వారా యుద్ధంలో మనం విజయం సాధించాం. అట్ ద సేమ్ టైం క్షిపణులు ఢిల్లీకి రాగలిగినటువంటి స్థాయిలో ఉన్నది. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతాయి. పాకిస్తాన్ అనేటటువంటిది అంతమయ్యేదాకా, 4 ముక్కలయ్యేదాకా ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఇప్పటికైనా సరే దక్షిణాది రాష్ట్రాలు హైదరాబాద్ని రాజధానిగా పెట్టుకుని అంటే రెండవ రాజధానిగా, లేదా హైదరాబాదు అమరావతి మధ్యలో ఉన్నటువంటి స్పాట్లోనా, లేదా విశాఖపట్నాన్నైనా వాడుకోవచ్చు. అక్కడ సైనిక స్థావరాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి రెండవ రాజధాని అన్నది ఉండాలని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని గుర్తు చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ మరొకసారి ప్రమాదం రానివ్వని పరిస్థితి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ఓ పక్కన పొల్యూషన్, ఓవర్ ట్రాఫిక్, బోలెడన్ని సమస్యలు ఫేస్ చేస్తుంది. అట్లాంటప్పుడు దక్షిణాది అన్ని విధాలా సేఫ్, రెండవ రాజధాని వైపుకి తీసుకువెళ్లాల్సిన సందర్భం.